జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం మంగళవారం 14 అక్టోబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 12 నిమిషములకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 51 నిమిషములకి. తిథి అష్టమి, ఉదయం 11 గంటల 13 నిమిషముల వరకు. తదుపరి నవమి. వారం భౌమవారము. నక్షత్రం పునర్వసు, ఉదయం 11 గంటల 55 నిమిషముల వరకు. తదుపరి పుష్యమి. యోగం సిద్ధ, రేపు తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషముల వరకు. తదుపరి సాధ్య. కరణం కౌలవ, ఉదయం 11 గంటల 13 నిమిషముల వరకు. తదుపరి తైతుల, రాత్రి 10 గంటల 51 నిమిషం వరకు. తదుపరి గరజి. వర్జ్యం రాత్రి 7 గంటల 56 నిమిషముల నుండి రాత్రి 9 గంటల 32 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషం నుండి ఉదయం 9 గంటల 19 నిమిషముల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 48 నిమిషం నుండి రాత్రి 11 గంటల 37 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషం నుండి సాయంత్రం 4 గంటల 26 నిమిషముల వరకు. యమగండం ఉదయం 9 గంటల 7 నిమిషముల నుండి ఉదయం 10 గంటల 34 నిమిషముల వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషం నుండి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుండి తెల్లవారుజామున 5 గంటల 24 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 33 నిమిషం నుండి ఉదయం 11 గంటల 6 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషముల వరకు. ఈరోజు రాశి ఫలాలు. మంగళవారం 14 అక్టోబర్ 2025, మేషరాశి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాల సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి. నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. మిథున రాశి. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విభాగాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను కొంత మందగొడిగా సాగుతాయి. కర్కాటక రాశి. అధికారుల అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. భూ క్రయ విక్రయాల్లో లాభాలు అందుతాయి. సింహరాశి. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట సమస్యల నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కన్యారాశి. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సహాయం అందుతుంది. తులారాశి. పాత మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. వృశ్చిక రాశి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానానికి విద్యా విషయంపై దృష్టి సారించడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనస్సు రాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళన తప్పవు. మకర రాశి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుంభరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగుల సహోద్యోగులతో వివాదాలు తొలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అన్ని రంగాల వారికి అనువైన కాలం. మీనరాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాల గురించి చర్చ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
ఈరోజు మంత్రం. పండుగలు, పర్వదినాలు. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు